చేస్తారు. అంటే ఫస్ట్ ఇప్పుడైతే ఆయన పేరు మీదనే వెళ్తుంది. వీళ్ళు గెలిస్తే గనక అప్పుడు పవన్ కళ్యాణ్ని లోకేష్ని రాబోయే 5 ఏళ్లలో కూడా ముఖ్యమంత్రులుగా చేసి చూపెడతారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా అయిపోయింది, ఇంకా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఇక పైన తనని పార్టీ మేబీ చంద్రబాబు గారి సీఎంగా ఉండి ఆయనకి పార్టీ అధ్యక్షుడు ఇచ్చి లోకేష్కి పార్టీ అధ్యక్షుడిగా డైరెక్ట్గా చేసి ఆ తర్వాత కథ నడిపించేటువంటి రూట్ ఒకటి. లేదు అనుకుంటే గనక మొట్టమొదట ఆ పని చేసి ఫస్ట్ పవన్ కళ్యాణ్కి సీఎం ఇచ్చి ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత లోకేష్ని సీఎంగా పెట్టేసి అప్పుడు పార్టీ యాక్టివిటీని ఈయన జాతీయ రాజకీయాల్లో చూసుకోవడం. తెలుగుదేశం పార్టీకి నిన్న జరిగిన సభ చూస్తే టీడీపీ గెలవడం అనివార్యమా, ఆ పార్టీ ఉనికి కోల్పోద్దేమో అనే భయంతో గెలవడం అనివార్యమా, లోకేష్ ముఖ్యమంత్రి అవడం అనివార్యమా? లోకేష్ మనకి వారసుడుగా ఉన్నాడని చూపించడం అనేటువంటిది అనివార్యమైంది. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల పార్టీ తెలుగుదేశం పార్టీ, ధనవంతుల పార్టీ వాస్తవంగా చెప్పాలంటే. అట్లాంటి ధనవంతులైన వర్గం తమకి రాజకీయ అధికారం ఇవాళ కాబట్టి రేపు వస్తుంది అన్నప్పుడు తోడుంటారు, అది రాదు అనుకున్నప్పుడు దూరం అయిపోతారు. అలాగే ఎందుకు రాదు అనుకుంటారు? బాబుంటే ఇవాళ కాబట్టి రేపు వస్తుంది అనే ధైర్యం ఉంటుంది. బాబు వయసు అయిపోతున్నటువంటి సందర్భంలో వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు. అలా ఆల్టర్నేటివ్ కనిపించాలనుకున్నట్టు పవన్ కళ్యాణ్ తను అట్లాంటి పార్టీని సంస్థ